ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము అధ్యాయము 17. కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన జరిగిన తరువాత వందలాది మంది మృతి చెందుతారు. ఆవు కడుపులోని దూడ పుట్టకముందే బయటికి ప్రజలకు కనిపిస్తుంది. పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు. కృష్ణా గోదావరుల మధ్య మహాదేవుడను వాడు జన్మించి శైవుడైన అన్ని మతాలను గౌరవిస్తూ గుళ్ళు గోపురాలు నిర్మిస్తాడు. పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామదేవతలు ఉగిసలాడతారు. కాశీ, కుంభకోణం, గోకర్ణ క్షేత్రాల మహత్తులు తగ్గిపోతాయి. కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది. ఆనందనామ సంవత్సరాలు 13 గడిచే వరకు ఈ నిదర్శనాలు కనిపిస్తుంటాయి. పతివ్రతలు పతితలవుతారు. వావ్యవరుసలు పాటించరు. ఆచారాలన్నీ సమసిపోతాయి. రాయలవారి సింహాసనం కంపిస్తుంది. రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది. శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు. వేశ్యాగృహాలు వెలుస్తాయి. అనేక రకాల వ్యాధులు ప్రబలుతాయి. మందులకు తగ్గవు. స్త్రీ పురుషులంతా దురాచారులు అవుతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు. ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు. వైష్ణవ మతము పైకి వస్తుంది. శైవ మతం తగ్గిపోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలతాయి. బెండ్లు మునుగుతాయి. చివరకు శివశక్తి అంటూ లేకుండా పోతుంది. విజయనగరాన కోటలోని రాయలసింహాసనం బయటపడుతుంది. ఇందుకు గుర్తుగా గ్రామాలలోని రాతి విగ్రహాలు ఊగిసలాడతాయి. అప్పుడు బిజ్జలరాయని కొలువున రాయలసింహాసనం బయటపడుతుంది. ఇలా స్వామివారు కడప నవాబుకు కాలజ్ఞానాన్ని బోధించి మంత్రదీక్ష ఇచ్చి ఆశీర్వదించారు. ఆయన అక్కడ నుంచి బయలుదేరి పొద్దుటూరు మీదుగా అల్లాడపల్లె చేరారు. అక్కడ వీరభద్రాలయంలో పూజలు చేయించి బయలుదేరారు. సిద్ధయ్య మిగిలిన శిష్యులు వెంటరాగా నెమ్మదిగా వెళుతున్నారు. అదే మార్గంలో అరణ్యంలో 9 మంది దొంగలు దారిన పోయే బాటసారులను కొల్లగొడుతూ హతమారుస్తూ ఉండేవారు. అందువలన ఆ మార్గంలో ప్రయాణించేందుకు ఇష్టపడేవారు కాదు. ఆ మార్గంలోనే బ్రహ్మంగారు ప్రయాణించటం మొదలుపెట్టారు. సిద్ధయ్యతో ఇష్టాగోష్ఠి జరుపుతూ వస్తున్న స్వామివారి బండిని ఆ 9 మంది దొంగలు ఆపారు. వారిని చూసి బండితోలే వ్యక్తి భయపడి బండిని ఆపేశాడు. కర్రలు ఎత్తి స్వామివారిపైకి పోయిన దొంగలు స్వామివారి దృష్టి పడడంతోటే ఎత్తిన చేతులు ఎత్తినట్లే ఉండిపోయారు. మాట్లాడదామంటే మాటలు కూడా రావడం ఆగిపోయాయి. అలాగే రాతి మనుషుల్లా ఉండిపోయారు. అది చూసి బ్రహ్మంగారు బండి దిగి వారందరినీ తీసుకురమ్మని సిద్ధయ్యకు చెప్పాడు. వెంటనే సిద్ధయ్య అందరినీ నెట్టుకుంటూ స్వామివారి వద్దకు చేర్చాడు. స్వామివారు దొంగలందరినీ స్వయంగా తాకి వారి చేతులను కిందికి దించారు. నన్ను కొట్టి ఈ బండిలో ఉన్న ధనాన్ని తీసుకోండి అన్నాడు. జవాబు చెప్దామనుకున్నారు కానీ వారికి నోటమాట రాలేదు. స్వామివారు కొంత వీపూది వారి నోటిలో వేశారు. అయినా వారు శరీరాన్ని కదపలేకపోయారు. పశ్చాత్తాపడిన దొంగలు స్వామిని ప్రార్థించారు. దాంతో స్వామివారు వారిని క్షమించి వదిలేశారు. అక్కడి నుంచి బయలుదేరి పుష్పగిరి అగ్రహారం చేరారు. పుష్పగిరి వాసులకు బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానము: నేను శ్రీ వీరభోగ వసంతరాయులుగా కలియుగంలో 5000 సంవత్సరంలో దుష్టశిక్షణ శిక్షారక్షణార్థం భూమిపై అవతరిస్తాను. మార్గశిర మాసంలో దక్షిణ భాగంలో ధూమకేతు అనే నక్షత్రం ఉదయిస్తుంది. అది అందరికీ కనిపిస్తుంది. క్రోధీనామ సంవత్సరమున మార్గశిర శుద్ధ పంచమి రోజున పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో శ్రీ వీరభోగ వసంతరాయులుగా వచ్చే సమయంలో దక్షిణాన నక్షత్రం ఒకటి పుడుతుంది. అది జరగబోయే వినాశనానికి సూచన అని గ్రహించాలి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్ర కాలజ్ఞానము 17వ అధ్యాయం సంపూర్ణం.